ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేను మీకు మన ఏదైతే చాలామంది మన యూట్యూబ్ క్రియేటర్స్కి మొబైల్లో మనకి ఎడిటింగ్ యాప్ ఉందో కైన్ మాస్టర్, ఆ కైన్ మాస్టర్లో మనకి రీసెంట్గా కొన్ని కొత్త ఆప్షన్స్ని అయితే తీసుకురావడం జరిగింది. వాళ్ళ యాప్ని అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట. అయితే నేను ఏంటంటే ఈరోజు వాళ్ళ కైన్ మాస్టర్లో కొత్తగా వచ్చిన కొన్ని ఆప్షన్స్ గురించి, వాటిని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనే దాని గురించి నాకు నచ్చినవి అండ్ మీకు ఎలా ఉపయోగపడతాయి అనేది ఈరోజు మన వీడియోలో అయితే నేను మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. మన టార్గెట్ని అయితే కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అయితే అవుతుంది అనమాట. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మనకి కైన్ మాస్టర్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. చూడడానికి మీకు ఈ రకంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనం యూట్యూబ్ ఎక్స్పర్ట్ రేషియో 16:9 అనమాట. చాలా మందికి తెలియట్లేదు. యూట్యూబ్ ఎక్స్పర్ట్ రేషియో వచ్చేటప్పటికి వీడియో యొక్క ఎక్స్పర్ట్ రేషియో 16:9 సైజులోనైతే తీసుకోవాలి మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. అయితే మనకి ఇక్కడ కొత్తగా వచ్చిన ఆప్షన్ ఏంటి అంటే, మనం ఏదైతే వీడియోస్ని సెలెక్ట్ చేసుకుంటామో ఎడిట్ చేయడానికి, ఇక్కడ మనకి వీళ్ళు వీడియోస్ని కానీ ఫొటోస్ని కానీ సెలెక్ట్ చేసుకోవడానికి కొత్తగా ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మనం ఏంటంటే వీడియోస్ని ఫొటోస్ని సపరేట్గా సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి మనకి ఏ వీడియోస్ అయితే కావాలో, ఏ ఫొటోస్ అయితే కావాలో వాటిని మనం ఈజీగా అంటే ఈజీగా బ్రౌజ్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఆప్షన్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఏదైతే మనం వీడియో క్రియేట్ చేస్తామో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక 20 మినిట్స్ ఉండే వీడియోని రికార్డ్ చేశారు కంటిన్యూగా. ఆ 20 మినిట్స్ ఉండే వీడియో అనేది మనం ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్, ఆ వీడియో యొక్క లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ ఉండాలి, అంటే వీడియోని చివరి వరకు ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ ఉండాలి. అయితే మనం ఇలా స్క్రోల్ చేసుకోకుండా వీళ్ళు కొత్తగా ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఈ ఆప్షన్లో ఏంటంటే, మనం మన వీడియోని ఈజీగా వీడియో స్టార్టింగ్ కానీ వీడియో ఎండింగ్ కానీ ఒక్క క్లిక్తోనే, ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఒక్క క్లిక్తోనే మన వీడియోని మనం స్క్రోల్ అయితే చేయొచ్చు అనమాట. ఈ ఆప్షన్స్తో మన ఎడిటింగ్ యొక్క స్పీడ్ అనేది, అంటే మనం ఈజీగా ఎడిట్ చేసుకుని తొందరగా టైం అనేది సేవ్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. ఈ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చిందని చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనకి ఏదైతే వీడియో యొక్క రీప్లేస్మెంట్ ఉంటుందో, అంటే ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం ఏదైనా ఒక వీడియోని ఎడిట్ చేయాలంటే ఆ వీడియో అనేది ఎగ్జాంపుల్ అక్కడ ఆ వీడియోని మనం అవసరం లేదు, ఆ వీడియోని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఆ వీడియోని డిలీట్ చేసి అక్కడ ఇంకొక కొత్త వీడియోని యాడ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి వీళ్ళు ఇందులో రీప్లేస్మెంట్, అంటే వీడియో యొక్క రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ తీసుకొచ్చారు. అక్కడ మనం ఏదైతే వీడియో మనకు అవసరం లేదనుకుంటామో, అక్కడ వేరే వీడియోని పెట్టాలనుకుంటామో సింపుల్గా ఆ వీడియోని క్లిక్ చేసి అక్కడ మనం రీప్లేస్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకి ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియో యాజ్ ఇట్ ఈజ్ అక్కడ టైమింగ్ ఎంత టైం అయితే ఉందో అంత టైంతో ఆ వీడియో అయితే మనకి అక్కడ యాడ్ అయితే అవుతుందన్నమాట. ఈ ఆప్షన్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనకి నెక్స్ట్ మన ఆప్షన్ వచ్చేటప్పటికి వాల్యూమ్ ఎన్వలప్ అని చెప్పేసి మనం వీడియో యొక్క ఆడియో ఏదైతే ఉంటుందో, అంటే ఆ వీడియోలో ఏదైతే ఆడియో ఉంటుందో ఆ ఆడియోని మనం సౌండ్స్ని, అంటే ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం ఆ సౌండ్ని అడ్జస్ట్ అయితే చేయొచ్చు అనమాట. అంటే అప్ అండ్ డౌన్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ సౌండ్ కావాలనుకుంటే సౌండ్ని ఎక్కువ చేసుకోవచ్చు, అలాగే తక్కువ సౌండ్ కావాలనుకున్న చోట తక్కువ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని మంచి ఎడిట్స్ అయితే చేయొచ్చు అనమాట. నాకు ఈ ఆప్షన్ కూడా చాలా బాగా అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఏదైతే మనకి ఆడియో డక్కింగ్ అని చెప్పేసి ఇంతకుముందు మనకి పెద్ద పీసీస్లో ఉండే సాఫ్ట్వేర్స్లో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిల్మోరాలో వీటిలో మాత్రమే ఆడియో డక్కింగ్ అనే ఆప్షన్ అయితే ఉండేది అనమాట. ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు ఈ యాప్లో ఏదైతే కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉందో ఇందులోకి వీళ్ళు ఆడియో డక్కింగ్ అనే ఆప్షన్ తీసుకొచ్చారు. ఈ ఆడియో డక్కింగ్ అనే ఆప్షన్ ద్వారా ఏంటంటే, మనం మన ఆడియో ఏదైతే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఈ ఆడియో ఉంది, ఈ ఆడియో మనం మాట్లాడుతున్నప్పుడు దీనికి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసినప్పుడు మనం వాయిస్ హైలైట్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది తక్కువ చేసే విధంగా మనం ఎడిట్ అయితే చేయొచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా నాకు చాలా బాగానైతే అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇదొక సూపర్ ఆప్షన్ అని చెప్తాను. ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో, చాలామంది క్రియేటర్స్ మొబైల్తో రికార్డ్ చేసే క్రియేటర్స్ ఉంటారో, ఈ మొబైల్తో రికార్డ్ చేసే క్రియేటర్స్కి ఏంటి అంటే, వీడియో రికార్డ్ చేసేటప్పుడు వీడియో స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే వీడియో షేకీ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్లా వీడియో షేకీ ఎవరికైతే అవుతుందో ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని ఆ వీడియోని వీళ్ళు స్టెబిలైజ్ అయితే చేయొచ్చు. ఏదైతే కైన్ మాస్టర్ ఉందో, ఈ కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన వెంటనే కొంచెం మనం కిందకి స్క్రోల్ చేస్తే వీడియో స్టెబిలైజర్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది అనమాట. ఈ యాప్ని మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి.
చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే నేను ఆల్రెడీ ఒక చిన్న వీడియోని అయితే రికార్డ్ చేశాను నా మొబైల్తో. రికార్డ్ చేసిన వీడియోని అయితే స్టెబిలైజ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. అంటే కొంచెం షేకీగా తీసాను. జస్ట్ మనం అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆ వీడియో స్టెబిలైజ్ అయితే అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత మనం స్టెబిలైజేషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంతవరకు కావాలనేది మనకు నచ్చినట్టుగా స్టెబిలైజ్ చేసుకుని ఆ వీడియోని డైరెక్ట్గా ఏదైతే కైన్మాస్టర్లోకి ఉంటుందో ఆ కైన్మాస్టర్లోకి మనం ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కైన్మాస్టర్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకుని మనం ఆ వీడియోని అయితే ఎడిట్ అయితే చేయొచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇంతకు ముందు మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ కైన్మాస్టర్లో ఒక ప్రాజెక్ట్ ఉంటే కేవలం ఆ ప్రాజెక్ట్ అనేది అందులో మాత్రం ఉండేది. అంటే ఏదండి, ఇప్పుడు సపోజ్ ఈ వీడియో అంతా కూడా ఎంటైర్ వీడియోని ఒక ప్రాజెక్ట్లో నేను ఎడిట్ చేసినప్పుడు ఆ వీడియో అక్కడ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం ఆ ప్రాజెక్ట్ని మన ఫైల్ మేనేజర్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక ఫైల్ లాగా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం దానికి కావాలనుకున్నప్పుడు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. దీన్ని కూడా మనం యూజ్ చేసుకుని మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు, తర్వాత వాటిని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది ఈ ఆప్షన్ కూడా. అండ్ అదేవిధంగా ఇంకొక ఆప్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఏదైతే మనం ఎక్కువగా ఎడిట్ చేస్తూ ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని టైమింగ్స్ని మార్క్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, ఈ రకంగా కొన్ని టైమింగ్స్ని అయితే మార్క్ చేస్తూ ఉంటాం కదా. ఈ మార్క్ చేసిన టైమింగ్స్ని మనం అడ్జస్ట్ చేసుకుని అదేవిధంగా మనం ఎక్కడ మార్క్ చేసామనేది కూడా ఇక్కడ అన్ని కూడా బుక్ మార్క్స్ అన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ ఆప్షన్ అయితే ఉండేది కాదు. ఈ ఆప్షన్ కూడా చాలా మంది క్రియేటర్స్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఎడిటింగ్ స్కిల్స్ని, మనం ఏదైతే ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకుని. నాకు కైన్మాస్టర్లో నచ్చిన కొత్తగా వచ్చిన కొన్ని ఆప్షన్స్ అయితే ఇవన్నమాట. మీకేమి నచ్చాయి అన్నది కింద కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా మన లైక్స్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై, సీ యూ.